హలో, వెల్కమ్ టు నియస్వి ఛానల్. ఈరోజు వెరైటీగా సాబ్దాని ఒరుగులు చేస్తామండి. చూడండి, నేను హాఫ్ కేజీ సాబ్దాని బియ్యం తీసుకొచ్చి రాత్రే నానబెట్టినానండి. చూడండి ఎంత మంచిగా నానింది చూడండి. నానబెట్టిన తర్వాత మనకు కావాల్సినది చూడండి. దీనిలో మసాలా నువ్వులండి, ఒక 4 స్పూన్ నువ్వులు తీసుకున్నాను. 1 స్పూన్ సోంపు, పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు తీసుకున్నానండి. ఇవన్నీ మిక్సీలో వేసి పొడి చేద్దామండి. నువ్వులు పొడి చేయొద్దు, కానీ ఈ మసాలా మాత్రం పొడి చేసి పెట్టుకుందామండి. చూడండి, ఇప్పుడు నేను వాటర్ పెట్టుకున్నానండి. 1 గిన్నె సాబ్దాని బియ్యానికి 3 గిన్నె వాటర్ వేస్తున్నానండి. ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో సాబ్దాని బియ్యం వేసి ఉడకపెట్టాలండి. చూడండి, ఇప్పుడు సాబ్దాని బియ్యం వేసినాము. కొంచెం వేసి బాయిల్ అవుతుంది, మంచి దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మసాలా వేయాలండి. పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసిన పొడి దీంట్లో వేసేసేయాలండి. అలానే ఒక 4 స్పూను నువ్వులు వేయాలండి. కావాల్సిన సాల్ట్ వేసుకోవాలా, అంతేనండి. ఇది ఇప్పుడు బాగా సాబ్దాని బియ్యం ఉడకాలండి. ఉడికినాక మనం చల్లగా అయిపోయిన తర్వాత మనం కాటన్ క్లాత్ అట్ట తీసుకొని వడియాలు వేయాలండి. ఇది ఇప్పుడు బాగా ఉడకనండి. ఇది చూడండి, ఇప్పుడు సాబ్దాని బియ్యం వడియాలు రెడీ అయిపోయిందండి. దించిపెట్టేసినాయి. ఇప్పుడు దీంట్లో ఒక 2 నిమ్మకాయ రసం పిండుదామండి. రెండు నిమ్మకాయ రసం పిండి ఇవన్నీ కలుపుదామండి. రసం పిండేసామండి. ఇప్పుడు ఇవి కలిపి పెట్టేద్దామండి. దీని మంచి పులుపు, మన పచ్చిమిరపకాయ, అల్లం, కారం ఇవన్నీ వేసే వల్ల చాలా బాగుంటుందండి. ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మనం కాటన్ క్లాత్లా తడిపి చిన్న చిన్నగా మన అప్పలంలాగా చేయాలండి. కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న అప్పలంలాగా వడియాలు వేయాలండి. మంచి ఎండ తొందరగానే 1 రోజు 2 రోజులనే మంచి కరకరాలు ఆడిపోతారండి. చూడండి ఎంత చిక్కగా మంచిగా వచ్చిందని. ఈ పదం ఉంటే చాలండి. ఇప్పుడు క్లాత్ మీద కొంచెం కొంచెం అట్లా వేసి రౌండ్గా చేసి ఎండ పెడతామండి. చూడండి, సాబ్దాని వడియాలు అంతా ఎండిపోయింది చూడండి. మంచిగా ఇట్లా మనం కొంచెం నూనెలో వేసుకొని మనం వేయించుకొని అప్పుడప్పుడు పాపడాలు లాగా మనం ఫ్రై చేసుకొని తినవచ్చండి. చాలా బాగుంటుంది. దీనిలో మన అల్లము, మిరపకాయలు, సోంపు, నువ్వులు ఇవన్నీ వేసే వల్ల చాలా బాగుంటుందండి. ఇలాంటి ఒరుగులు చేసి పెట్టుకుంటే మన వర్షాకాలానికి పనికి వస్తుందండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి. నియస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సాబ్దాని బియ్యం ఎంత టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా. మనకు ఎక్కువ ఆయిల్ కూడా గుంజదండి. చూడండి, ఇట్లా మనం నూనె వేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం ఆయిల్ వేయించి కొంచెం దీనిలోనే కారం అన్నీ ఉండే వల్ల అట్టనే తినవచ్చండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.